హాయ్ హలో నమస్తే మిత్రులందరికీ. నేను మీ చందు భీమయ్య గారి. అయితే గత కొన్ని రోజుల నుంచి ఫేస్బుక్ లైవ్లోకి వద్దామని అనుకుంటా ఉన్నా, రాలేకపోయినందుకు బాధపడుతున్నా. అదేవిధంగా ఈ ఎన్నికల ప్రచారం ముగి వస్తున్న సందర్భంగా నిజాన్ని ప్రజలకు చెప్పకపోతే అబద్ధమే నిజమై ఊరేగుతుంది అన్న ఉద్దేశంతో నా వంతు నిజాన్ని తప్పకుండా ఈ పట్టభద్రులకు మరియు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ దలాల్ మోసగాడు, దలాల్ మల్లి, తీన్మార్ చోటా నయీం గురించి అందరికీ ప్రత్యేకమైన విషయాలు చెప్పాలని అనుకుంటున్నా. అందుకోసం మీరు ముందస్తుగా నా వాయిస్ క్లియర్గా వినబడుతుందా లేదా అనే విషయాన్ని ఒకసారి స్పష్టం చేస్తే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తీన్మార్ మల్లయ్య, ఈ బోకర్గాడు ఎసొంటోడు అంటే ఏం చెప్తున్నాడు, ఏదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన యావదాస్తిని రాసిస్తున్నా అన్నట్టుగా ఏదో మొన్న నేను ఒకటి చూసిన. అవరా లంగా, నువ్వు ఏ ఆస్తిని రాసిస్తీవి, ఎవరి పేరు మీద పెట్టిన ఆస్తిని రాసిస్తీవి, ఎవరి కథ రాసిస్తీవి, ఏడ రాసివి? నువ్వు తిరిగే కారు నీ పేరు మీద లేదురా లంగా. నువ్వు తిరిగే కారు TS30L4444 అనే వాహనం, ఫార్చునర్ బండి. నీ దోస్తు కరోనా మాస్టర్ మనోజ్ అనే పేరు మీద కుక్కలకొండ ఇది మనోజ్ అనేటువంటి పేరు మీద పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు. నువ్వు ఓనోని మీద ఏడేడు ఆస్తి పెట్టినవు, ఎన్నెన్ని ఎకరాలు ఓన్ పేరు మీద పెట్టినవు, ఇవన్నీ లెక్కలు తీసే చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకా యోని ప్రశ్నిస్తీవి, ఏ ప్రశ్నకు ఏ లాభం యోనికి జరిగే. నువ్వు 2019లో ఏ రకంగా స్టార్ట్ అయ్యిండు ఈయన జీవిత చరిత్ర వచ్చేసి, ఈయన పేరు చింతపండు నవీన్ కుమార్ అలియాస్, ఇప్పుడు అదేదో తీన్మార్ మల్లన్న అని పెట్టుకున్నాడు కదా V6లో చేసేటప్పుడు. ఈయన సొంత గ్రామం వచ్చేసి మాదాపురము, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రస్తుతము. ఈ దొంగ మనం చిన్నగా చూసుకున్నట్టయితే ఇది పూటకో వేషం ఏంటంటే, మొన్నటిదాకా మొన్న ఎమ్మెల్యే ఓట్లలో నేను ఆడ నిలబడుతున్నా, మేడ్చల్ ప్రజలే నా ప్రాణం, బండమారం గడ్డ సాక్షిగా చెప్తున్నా, ఈ మాటలన్నీ చేసి ఏడ వేసిండు పోటీ చేయలే. మరి ఓటు ఏడేసిండు? ఆడు ఉంటున్న ఇల్లు, కొనుక్కున్న ఇల్లు, ఉంటున్న ఆఫీసు, ఇదంతా ఏదైతే ఉందో మేడ్చల్ కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. ఫిర్జాదిగూడ, ఈ ఫిర్జాదిగూడలో ఓటేసిన దొంగ మళ్ళీ ఓ కొత్త రకంగా ఈ ఏషాన్ని కట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఊరికి, అంటే ఈ ఓటు కోసమే మార్చుకునే ఈ దొంగ ప్రజల కోసం ఏమైనా పని చేయగలుగుతాడా? పూటకో దగ్గర ఓటేస్తుంటాడు, పూటకో మాట చెప్తాడు. ఏడవన్నదిరా నీ 7200 ఏడవన్నది, నువ్వు పెద్ద టీము, నీ లొట్టపీసి కార్యక్రమం తేడున్నది. బీఫామ్లు లేకపోతే మనం SC ST బీసీల అందరం బిచ్చగాళ్ళమైన వంటివి, నిర్మాణ పార్టీ మనది పుట్టిందంటివి. ఏదిరా నీ నిర్మాణ పార్టీ ఏది? నీ బీసీల ప్రసంగం ఏది? తాజ్ కృష్ణాల పెడితే వాడిని నీడిని పైసలు ఇస్తే అందులో ఎన్ని పైసలు దోసినావో తెలియదారా? దొంగ సన్నాసి. నువ్వు ఇంకా నీ గురించి మాట్లాడాలంటే పూర్తి స్థాయిలో ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఏడరా నువ్వు ఎందుకు జైలుకు పోయినావునా? నువ్వు జైలుకు ఎందుకు పోయినావు? నువ్వు ఏ ప్రజల తరపున ఎవరిని ప్రశ్నించినవు? ప్రశ్న వాళ్ళకేం చేసింది? ప్రశ్న నీకేమైంది? ప్రశ్నలో భాగంగా నువ్వెంత సంపాదించినవు? నీ కార్లు నీ పేరు మీద ఉన్నాయారా? నీ జాగా నీ పేరు మీద ఉన్నదా? నువ్వు ఉన్నటువంటి భూములు, నువ్వు చేస్తున్నటువంటి ప్లాట్ల దందాలు, నువ్వు చేస్తున్నటువంటి బ్రోకరిజం అంతా నీ పేరు మీద ఏమన్నా ఉన్నదా? 27 తారీఖు ఛాలెంజ్ చేస్తున్నావు కదరా. 27 తారీఖు ఎవడన్నా అరే పెడతావారా చర్చ, నేను వస్తా, ఆధారాలన్నీ ఇస్తా, ముక్కు నాళ్ళకి రాస్తావారా? తప్పుకుంటావా ఎన్నికల నుంచి? నీ మొత్తం బయోడేటా మొత్తం నువ్వు ఏడేడ పెట్టినవు ఆస్తులు, యోనోని పేరు మీద ఉన్నాయి, యోనోనికి ఏమి ఇచ్చినవు? దొంగ సిగ్గు లేకుండా బతుకుతున్నావురా ఈ పేద ప్రజలను. ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకు పడిపోయే ఈ బక్కపలసని ఈ పేద ప్రజలను నిన్న ముంచినవు దొంగవురా నువ్వు. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా లుచ్చా? నీదో బతుకు, నీకో వ్యవహారము. 2019లో నీకేముండేరా? 2020లో ఏముండే? మంది కాళ్ళు పట్టుకొని
నన్ను ఆదుకోండి, నన్ను అచ్చేయండి, మనదే కదా ఈ సామ్రాజ్యము, మనమే ఇది అచ్చేస్తాము. కాంగ్రెస్ పార్టీ గాడిద అంటే మరి గాడిదకి ఎందుకు పీకనీకి పోయినావురా గాడిద గంటలకు? ఎవరిని రా నువ్వు ప్రశ్నించింది? ఎవరిని? ఆ మల్లారెడ్డిని ప్రశ్నించి మరి బండారెడ్డి దగ్గరికి నుంచి ఏమన్నా జాగ వంచిన అవరాలు వచ్చాను? ఆ జాగ వంచకపోతే వాని మీద ప్రచారం చేస్తే ఆ 2 కోట్లు ఇవ్వగానే చేస్తేవి. నువ్వు మనిషివి, నీదో లెక్క, నీదో బతుకు, ఓలేడుపు ఏడుస్తున్నావట కదరా. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరాకు ఈ పట్టభద్రులు చేస్తారు. ఇంకా సుధపూసనైనటువంటి ఉపన్యాసాలు చెప్తాడు. అయ్యా వీని ఉపన్యాసాలకు పడితేరా మీరు ఉపవాసం ఉండి కూడా ఏడ్చే రోజు వస్తుంది. అందుకోసం పట్టభద్రులు ఎవరు ఈయనకి తప్పితే యోనికన్నా వేసుకోరి. వీడు అధికారం కోసము ఎన్ని నక్క చిత్తులైనా చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఈయన జైలు కథ ఏంది, ఈయన కేసుల కథ ఏంది, అదేవిధంగా వీని ఆస్తులు ఏంది, వీనికి ఈ క్యూ న్యూసే నీది కాదంటివిరా. క్యూ న్యూస్ నీది కాదా? దాంట్లో వచ్చే ఇన్కమ్ ఏం చేస్తున్నావో తెలియదా? నీ పేపర్, నీ కరపత్రానికి, నీ శనార్థి తెలంగాణకు ఒక పేపర్కి ఎంత యాడ్ తీసుకుంటావురా? పేపర్ ఇచ్చినోడిని జోకుడాయే, యాడ్ చేయనోడికి మీద వాడుడాయే. ఈ రాష్ట్రంలో నువ్వు ఏది ఆ నయం చచ్చిపోయాడు కదరా, నయం చచ్చిపోయాడు అని అనుకుంటురు. నువ్వు చోటా నయం, నువ్వు బతికే ఉన్నావు. నువ్వు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రానికి పట్టిన శనివి. నువ్వు ఒక మరో హిట్లర్ లెక్క ఈ రాష్ట్రంలో ఏదో చేయగలుగుతా అన్న నీ వెనకాల ఒక ఏకాన గాలేడరా. వాళ్ళు 3-4 ఉంటే వాళ్ళు ఏ సమయంలో బయటపడతారు, ఏం చేస్తారు నాకు మొత్తం తెలుసు. నువ్వు అందరి మీద ఒట్లు పెట్టగలుగుతావురా. నీకున్నటువంటి ఒకే ఒక అదేంటంటే నువ్వు దేవుణ్ణి నమ్మవు, లేకపోతే అరే నువ్వు మంచోనివని నీ కుటుంబ సభ్యులతో చెప్పిరా, నేను ముక్కు నాలుగు రాస్తా. వీడు పేద ప్రజలకు నువ్వే ఫస్ట్ నీ దగ్గర పిచ్చపోయి నువ్వే ఛాయ్ పైసలు అడుక్కొని హుజూర్ నగర్లో నువ్వు పోటీ చేసినప్పుడు ఛాయ్ పైసలు దానం చేస్తే 40 లక్షలు పడ్డాయిరా దొంగ. నీకు 40 లక్షలుగా మా ప్రజలకు మేము లెక్క చెప్పుకో. ఏడ చెప్పినవురా? ఎవరికి చెప్పినావు చెప్పు? నా చేతుల మీద 8 లక్షలు ఖర్చు పెట్టినరా, ఇంకోళ్ళ చేతుల మీద 4 లక్షలన్నర ఖర్చు పెట్టారు. 12.5 లక్షలు అయిపోయిందిరా. మరి ఇంకా 37.5 లక్షల సారీ 27.5 లక్షల లెక్కేదిరా? కొనుకని చెప్పినావురా? ఫ్యాన్లు వంచుతా అంటివి, ఆడ సెకండ్ హ్యాండ్లో కొనుక్కొచ్చిన పరుపులు వంచుతా అంటివి, ఆ మురికి కాలువల పొంటి తిరిగి ముక్కు మూసుకుంటివి, అటు వాళ్ళని దుడిచివి వీళ్ళని దుడిచివి. ఆడ ప్రజలు ఇచ్చిన పైసలను నీ ఏమంటారా నీది దాని పేరు, దానికోసము నీ యూట్యూబ్, నీ ఫేస్బుక్, దానికోసము ప్రజలకు ఓ ముచ్చట చెప్తే కారా. మనం అంటే గిట్లే ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు పిల్లలు లేరు కదా, నేను దళాలో నన్నే మీ పిల్లగాడు అనుకోవచ్చు కదా. అరే ఊరికాడ పెట్టినటువంటి 200 ఎకరాల జాగా కబ్జా వివరాలు నేను చెప్పన్నా? అరే చెప్పన్నా అంటే బ్లాక్మెయిల్ కాదురా నీది. ఏడరా నువ్వు చెప్పింది ఏదిరా? నువ్వు ప్రజలకు ఇచ్చింది ఏదిరా? నీ తరపున ఏమైనా చేసింది ఏదిరా? పోనీ నీ తాత తండ్రులు ముత్తాతలు ఏమైనా సంపాదించిన ఆస్తి నీదేమన్నా ఉండేనారా? ఒక మాట, అద్దె ఎకరం జాగా ఉంటుందిరా నీకు, అది ఆ అద్దె ఎకరం జాగాలో మీరు 3 పొత్తు. అరే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నీ కుటుంబ సభ్యులు కానీ నీ 4 ప్రతిభతల దోస్తులు కానీ ఎవడన్నా నువ్వు మంచోడు అని ఒక ఫేస్బుక్ లైవ్లో లేకపోతే నీ ఛానల్కి వస్తా అంటే కదరా ఏన్నారా ఆడియోలన్నీ. దొంగ చీటర్ 100 కోట్లు సంపాదించి ఏం చేస్తావురా? నువ్వు ఎంత ఏం చేసుకున్నా ఏం చేసినా చివరికి నీది కుక్కలు చింపిన ఇస్తరాకు బతికే ఈ పట్టభద్రులు చేయబోతారు. పట్టభద్రులారా మీకు తెలియదు, గత ఒక 5-6 సంవత్సరాల క్రితము ఈ దొంగగాన్ దగ్గర ఏం లేనప్పుడు ఓ i10 కార్ ఒకటి ఉండే, ఒక స్కూటీ ఒకటి ఉండే, ఒక బండి మాత్రమే, ఒక 2 వీలర్ బండి, ఒక టీస్టారో ఏదో ఉంటుంది, ఆ ఒక బండి మాత్రమే ఈయన పేరు మీద ఉంటుంది. ఏపీ 29 సమ్ ఏదో 7987 ఏదో బండి ఉంటుంది. ఆ బండి మాత్రం ఒకటే ఈయన పేరు మీద ఉంటుంది. ఏది కూడా మళ్ళా కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా ఉండయి. అంతా ఈ లంగలు, ఈ లుచ్చలు ఎవరైతే ఆయన దోస్తుగాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్ల మీద పెట్టుకొని నువ్వు ఇంకా టీము, నా లొట్ట పీసు, వీళ్ళంతా ఈ ఉద్ధరణ కొడుకులు. వాళ్ళు పక్క చేరిందంటే టీం ఉన్నది, నా లొట్టు ఉన్నది అంతే. వాళ్ళని పెట్టుకొని ఢిల్లీ ప్రయాణాలు ఎందుకురా? ఆ రోజు మరి బీజేపీలోకి చేరిన వాస్తవమైన విషయం ఏందిరా? నాకు తెలియదా? నువ్వు ఏం చేసినావు, ఏం కథ, ఎవరిని బెదిరించినవు? బెదిరించినోడు ఉంటే 27 తారీఖు ఉన్నదారా దమ్ము? అరే మళ్ళీ నేనే అడుగుతున్నా, తెలుసుగా నేను
నువ్వు తప్పక చూస్తావు, చూడాలి. రేపు ఉంటుంది బిడ్డ నీకు. ఇది చిన్నది, దీనివల్ల షేర్ కాలేదు, ఎవడేం చేయలేడు. నువ్వు దమ్ముంటే అరే నీకు ఇది పక్కా చేరుతుంది. రేపు పొద్దుగల క్యూ న్యూస్కి ఆహ్వానించరా నన్ను, నేను వస్తా. మరి ఇన్ కేసు బిడ్డ నేను చెప్పేటి అని నిజాలైతే ఎట్లరా నువ్వు పోటీ నుంచి మొత్తం ఇక నాకు ఓటే కూరని చెప్పుకుని తిరుగుతావాను. ఈడు రాజకీయ అధికారం కోసం 100 కోట్లు దోషిండు. అదేవిధంగా ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు ఏవి దక్కాయన్న ఆశతోటి మొదటి నుండే బ్లాక్మెయిల్ దండాలు మొదలు చేస్తూ ఈరోజు పట్టభద్రులను మోసగించే ప్రయత్నం చేసి ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలలో పట్టభద్రులు నాకే మద్దతుగా ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేసుకుంటూ తర్వాత ఈ రాజకీయాన్ని పూర్తిగా అరే నువ్వు కొత్త రాజకీయం అన్నావు, కొత్త రాజకీయం ఎదురా అంటే కదా మనం బీఫామ్లు అడుక్కునే బిచ్చగాళ్ళమా? మనం 119 మందిని తయారు చేస్తా ఏడరా లుచ్చా? నువ్వు ఒకని పెట్టింది ఏదిరా? నీ తరపున ఒకని పోటీ చేపించింది ఏదిరా? నువ్వు ఒకని మద్దతు చేసింది ఏదిరా? ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ ఊసర వెళ్ళి దొంగవు నువ్వు, ఆడా ఈడ మారుతా ఉంటావు లుచ్చా. ప్రజల మీదకి పెద్ద పెద్ద నాయకులు అంటే పెద్ద అంటే వాళ్ళు ఏమన్నా అధిక డబ్బు గల వాళ్ళు లేకపోతే పేరు ప్రఖ్యాతలు గల వాళ్ళ మీద చిల్లర మల్లరగా మాట్లాడితే పెద్ద హీరోను, నువ్వు పెద్ద తోపుగానివి అనుకుంటున్నావురా. మాట్లాడలేరు జనాలు. మిత్రులారా, మీరు అనుకుంటుండొచ్చు ఇన్ని రోజుల నుంచి లేదు కదా అన్న అంటే వాస్తవానికి నేను చాలా బిజీగా ఉండే. నా కార్యక్రమం ఏందో, నా పని ఏందో, నా ఈ పూర్తి స్థాయిలో ఈ దొంగ ఆడి చేయబట్టుకు జీవితాలన్నీ రోడ్ల మీదకి వచ్చేసినాయి. చాలామంది చాలా రకాలుగా నాతో అరే ఎవ్వడు మాట్లాడినా సరే వాళ్ళందరి ఆడియో కాల్స్ ఉన్నాయి నా దగ్గర. ఎవ్వడు మాట్లాడినా వీని మొత్తం ఉంది. అరే నువ్వు బీఫామ్ కాదురా, బీఫామ్లు ముద్రిచ్చేది తర్వాత విషయం. కానీ నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మొత్తానికి జిల్లాలతో సంబంధం లేకుండా తెలంగాణ వ్యాప్తంగా అటు ఆంధ్ర నుంచి కూడా చాలామంది వచ్చిర్రా. చాలామంది వచ్చి నీకు బీడి బిచ్చం కళ్ళు ఉన్నటువంటి లుచ్చా నీకు 1000, 2000, 3000 సహాయం చేస్తే నువ్వు ఆ పైసలతో ఏం చేసినావురా దొంగ? వీడు హుజూర్ నగర్ ఎలక్షన్లో 40 లక్షలు దండుకొని ప్రజలకు ఆ రకంగా గాలమేస్తే ఇంకా ఎన్ని ముచ్చట్లు అనుకున్నావు? కాంగ్రెస్ పార్టీ అనే ఒక గాడిద ఉందండి, అది మాకు తీరడం కోసం ఆ కాంగ్రెస్ పార్టీ అనే గాడిద మేము ఎక్కిపోవడం జరిగింది. మా లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసము గుర్రం దొరికేదాకా కనబడ్డాల గాడిద మీద ప్రయత్నం. ఏ లక్ష్యం రా? ఎవనిది? నీ ఆస్తి ఎవనికి? నీ కథ ఎవనికి? అసలు నువ్వు ఎవనివి ఈ తెలంగాణ రాష్ట్రంలో? లుచ్చా ఎంతమందిని జీవితాలు ఆడుకుంటావురా బాడుకావు? బరాబర్ తిడతారా? అరే పెడతావారా? 2 307 పెట్టినావు కదరా, పెట్టరా ఇంకోటి. నువ్వు అన్నం తింటున్నావురా నువ్వు? అరే మొత్తం ఉందిరా నా దగ్గర నీది. నువ్వు లుచ్చం ఎప్పుడో రాజాపేట్ల తెలిసిపోయిందిరా నువ్వు. వాట్ అబౌట్ యూ అని. అరే జిరాక్స్ పేపర్లకు పైసలు ఇవ్వలేని దుస్థితిలో ఉండి నువ్వు ఇవాళ మొత్తానికి పెద్ద ప్రోగ్రాంలు పెట్టుకుంటా కథ చేసుకుంటా. అరే నువ్వు దుబ్బాక ఉప ఎన్నికలు ఎన్ని పైసలు తీసుకున్నావు తెలియదారా? ఏడరా నువ్వు దోపిడీ చేయింది? ఏడరా నీ స్వలాభం కోసం పనిచేయింది? బీసీ తాజ్ కృష్ణాలో పెడితివి, ఆడ పెడితివి, మనది ఏడికి వెళ్ళింది, తోక ఇక్కింది, ఈడికించి రాత్రి 10 కానీ మనము మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ నుండి ఏదో విషయం బయటికి రావాలి. నాతోటి మల్లికార్జున వాడికి మాట్లాడిండు, నన్ను సపోర్ట్ చేయమన్నాడు. నేను ఒటకాయ కానీ, నేను ఈ రాష్ట్రంలో పోటు కానీ, దొంగను, పెద్ద చీటర్ను. నన్ను అడిగిండు నువ్వంటే నేను మల్లన్నా, నువ్వు సపోర్ట్ చేయాలంటే నేనన్నా మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇయ్యంగా మిగిలిన 1 2 రెడ్డోళ్లకు ఇవ్వాలి అనేది. ఇవాళ రెడ్డోళ్ళది ఏం చెప్తున్నారా? నువ్వు రెడ్డోళ్ళ మీద పూర్తి స్థాయిగా 2019లో మొదలుపెట్టినటువంటి నీ ఈ చిల్లరమల్ల రాజకీయము, ఒక పిచ్చకుంట్ల ఏషం నీది ఏదైతే ఉంటుందో ఆ ఏషంలో అంటే ఆ కులాలకు ఆ మతాలకు సంబంధించినటువంటి ఆ మంచి వ్యక్తులకు నువ్వు మచ్చ తెచ్చే విధంగా నీ పూర్తి ప్రక్రియ ఉందిరా. అరే నీకు ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా,
అది 27 తారీఖు ఈ నెల, అంటే ఇంకా 2 రోజులు, రేపు ఎల్లుండి రోజు నువ్వు పూర్తి స్థాయిలో నీ కుటుంబ సభ్యులతోటి కానీ, లేకపోతే నీ మిత్రులు, నీ ఎవరైతే 4 కాళ్ళ న్యాయపక్షులు ఉన్నారో ఈ 4 కాళ్ళతోటి కానీ నువ్వు మంచోని అని ఒక మాట చెప్పిరా. నీ కుటుంబ సభ్యులతోటి చెప్పిరా. ఏడరా దొంగ నువ్వు, ఎంతమందిని మోసం చేస్తూ, ఎంతమందిని అది చేస్తావు. మిత్రులారా, ఇటు విషయాన్ని పట్టభద్రులందరికీ షేర్ చేయండి. వీడు నయా రాజకీయ నాయకుడు కాదు, పూర్తి స్థాయిలో ఒక పెద్ద దొంగ అంటే దాదాపుగా ఇప్పటికే కొన్ని 100 కోట్లు దోషిండు, 100 ఎకరాల భూమి సంపాదించుండు. ఒక్కటి కూడా వీని పేరు మీద ఉండదు. పాపం వీళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఉండదు. మొత్తం ఉన్నదంతా పేర్ల మీద ఓ 4-5 ఉన్నారు. అసలు ఏమి మనిషివిరా నువ్వు? కడుపు అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా అర్థం కాదు. నీ బతికెందుకురా నాయన? వీడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. అవసరమైతే కాళ్ళు పడతాడు, అవసరమైతే కన్నీళ్లు పెడతాడు. ఏడరా నువ్వు? ఎన్నిసార్లు ఎన్ని చేసాలు కడితివి? నీ 7208 వాయే. అందుకోసమే వీని మీద ఒక చిన్న పాట రూపంలో కూడా తయారు చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి నేను ఫేస్బుక్ లైవ్కి వద్దామనుకున్నా, ఇతర ఛానళ్లకు. అరే ఛానళ్ళను బెదిరిస్తావు, ఎన్నేసార్లు కడతావురా నాయన నువ్వు? నీ ఏజం ఎక్కడికి? నీ పైన దడిగే దాడులు ఎక్కడికి? తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రానివిరా నువ్వు. తక్షణమే పట్టభద్రులారా వీడిని తిరస్కరించండి, వీనికి ఓటేయకండి. వీనికి ఓటేస్తున్నా అంటే మీ కంట్లో మీరు ఏళ్ళు పెట్టుకున్నట్టే. వీనికి ఓటేస్తారంటే మీ భవిష్యత్తును మీరే కాల రాసుకున్నట్టే. మీరు వీనికి ఓటేస్తే మరొక న్యాయంను తయారు చేసినట్టే. మీరు వీనికి ఓటేస్తే మిమ్మల్ని మీరు మోసగించుకున్నట్టే. మీరు వీనికి కనుక ఓటేస్తే మీతో పాటు ఉన్నటువంటి యావత్ సమాజాన్ని మీరు మోసం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. రేవంత్ రెడ్డిది పెద్దగా ఉన్నదంటివి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అమ్మితినంటివి, ఏది కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలకు అన్యాయం చేసిందంటివి. ఏదిరా నీ అన్యాయం? ఏది నీ కథ? ఏది? ఏ పంచర చేరుతీవిరా నువ్వు? ఎవరిని ప్రశ్నించినవురా? ప్రశ్నించి ఎవరికి తెచ్చినవు? ప్రశ్నించి నేను చెప్పన్నారా నీకు? ప్రశ్నించి ఏమేమి వచ్చినాయో? ఫస్ట్ 2019లో ప్రశ్నించగానే 30 లక్షలు మిగిలంగానే మీ మామ పేరు మీద ఒక కారు కొన్నావు, ఇనోవా కారు, ట్యాక్స్ ప్లేట్ది. దానికి ఇంతవరకు నెంబర్ ప్లేట్ గతి ఉండదు రో. మళ్ళీ ఓడన పట్టుకున్నా అనుకో, చూసినావా? కేటీ రామారావు కారు ఆపుతారా, అటు రేవంత్ రెడ్డి కారు ఆపుతారా? నా కారు ఆపిర్రు. అరే లుచ్చా, నీ కారుకు నెంబర్ వేయించుకోరా ఫస్ట్. ఓకే, ఇది అయిపోయిందారా? ఆడికేం చేయం కొంటివిరా? ఓ ఓమ్ని కొంటివి, 7575 కారు కొంటివి, ఓ డీసీఎం కొంటివి. ఎవరి పేర్ల మీద ఉన్నాయిరా ఇవన్నీ? ప్రజలకు కూడా మళ్ళా ఛాలెంజ్కు సిద్ధమారా. రేపు పొద్దుగాల చెప్పురా లైవ్లో, నేను వస్తా. మొత్తం బరాబత్ కొన్ని వీడియోలు, ఆడియోలు అన్నీ తీసుకొని వస్తారని. మంది ఏ కత్తులాట, మంది ఏ ఇంకో ఇత్తులాట. నువ్వు ఆరా ప్రజలకు చేసేది? నిన్ను చూస్తే అసలు అరే నువ్వు జిమ్మిక్కరు. ఎంత జిమ్మిక్కరు అంటే నువ్వు పక్క పొంటి, నువ్వు ఎవరిని నమ్మవురా నాయన? నీ స్వలాభం కోసం నువ్వు ఎంతటి దారుణానికైనా ఒడగడతావు, ఎంతటి దానికైనా దిగజారుతావు. నువ్వు ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద శనివి. ఏడ్రా నువ్వు? ఏడేడే గాడ కొత్తగూడెం కాడ పట్టభద్రుడు వచ్చి అడిగే అప్పుడు ఏం చెప్తీవిరా? అల్లు జర్ర నువ్వు దిమా అంటే దమ్దం చేసి జర నూక్కపో అంటివి. ఇతరులకు పట్టభద్రులకు సమాధానం చెప్పాలో నువ్వు పట్టభద్రులకు ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారా? పట్టభద్రులు అయితే ఈజీగా మోసం చేయొచ్చు. ఫేస్బుక్లా, వాట్సాప్లా, అదేవిధంగా యూట్యూబ్లల్లో నా సొల్లుగా. అరే ఒక ఛాలెంజ్ చేస్తారా? ఒక మాట అంటివి కదరా మొన్నేదో. ఈ దాంట్లో ఒక పోస్ట్ పెడతాడు. పోస్ట్ పెట్టి ఏమంటాడంటే, అవునండి ప్రజలారా, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఈ రాజకీయ నాయకుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవన్నా వద్దా అంటే
96% జనాలు ఇది సాధ్యపడదు అన్న ఉద్దేశంతో అది సాధ్యపడదని చెప్పేసి నో అని చెప్పారు. 4% జనాలు ఎస్ కాదు 96% ఎస్ అన్నారు, 4% జనాలు ఇది సాధ్యపడదని నో అన్నారు. ఆ 4% జనాలని వీడు ఏమంటాడంటే లుచ్చగాడు, ఇంకా మారర్రా, సిగ్గురాదురా, ఇంకా మీరు మారర్రా. అరే లుచ్చ, మరి నీ సతీమణి గవర్నమెంట్ ఉద్యోగురాలే కదరా, మరి నీ పిల్లలు ఏడ చదువుతారా, నీ పాప ఏడ చదువుతుందిరా, గవర్నమెంట్ స్కూల్లోనే వేసినావురా, అంగన్వాడీలోనే వేసినావురా, మళ్ళీ నువ్వు వింటావురా, నీకు రేపు ఉంటుంది బిడ్డ సినిమా. ఈరోజు లేటుగా వచ్చిన కొంచెం నాకు ఇతర కార్యక్రమాల మీద కొంచెం వేరే పని ఉండి లేటుగా చేయడం జరిగింది. ఏం మాట్లాడలేరు. అరే మాట్లాడితే ఏమనుకుంటుంది అన్నావురా, నీకు దొంగోనికి చెప్పే లాభం అన్న విషయం నాకు తెలుసు, కానీ నీ పూర్తి స్థాయి విషయాలు నిన్ను ఎట్లాగూ పట్టభద్రులు బొంద పెడతారు, నీ పైసలన్నీ మంచురా. నువ్వు ఇప్పుడు ఏవైతే కార్యక్రమాలన్నీ చేస్తున్నావో నువ్వు ఇతరుల నుంచి బ్లాక్మెయిల్ చేయకుండా పంచు, నీ పైసలను నడిపోవాలి, నీ బతుకు రోడ్డు మీదకి రావాలి బిడ్డ. నువ్వు ఒక చీటరువు, నువ్వు ఒక దొంగవు. అరే నీ ఇంట్లో వాళ్ళతో చెప్పిరా, నేను ముక్కు నాళ్ళకి రాస్తాను నువ్వు మంచోడమని. ఎక్కడిదిరా నీ సంపాదన, ఎక్కడిది నీ తాత తండ్రుల వెనకాల ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడి, ఏమన్నారా ఆడియో కాళ్ళు. అరే నువ్వు ఈ మాట గడక నువ్వు ఛాలెంజ్ ఇస్తున్నావు గారేనో. నేను ఒక రూపాయి గనక ఇతరుల నుంచి వసూలు చేసి ఉంటే, లేకపోతే ఇతర అనేకమైన ఆస్తులు ఉంటే, నేనేమైనా ఇది చేసి ఉంటే నేను పోటీ నుంచి తప్పించుకుంటున్నా అంటున్నావు కదరా, బరాబర్ నేను చెప్తున్నారా. అరే నువ్వు అందరి మీద ప్రమాణం చేస్తావు రా భయ్, నాకు ఇదొకటైతే నాకు పూర్తి స్థాయిలో నా దగ్గర బయోడేట్ ఉందిరా అనేది. ఎన్నెన్ని నూరికి పోస్తీవిరా జనాలడు, ఎన్నెన్ని చెప్తీవిరా. అవురా మల్లేశం, గిదా బిడ్డ నువ్వు నేర్చుకున్నది గిదారా. ఎంతమంది జీవితాలతో ఆడుతావురా లుచ్చా, ఏం చేస్తావురా సంపాదించి, కోట్లు సంపాదిస్తావు, హిట్లర్ లెక్క చేస్తావు. నువ్వు బాత్రూంలో కూర్చుంటే ఇప్పుడు ఏదైతే ఏడుస్తున్నావో నీకు నువ్వుగా సచ్చే రోజు వస్తుందిరా. గన్ని దారుణాలు చేస్తావురా, నువ్వు చేసినవురా తెలుసా నీకు. ఒక్క ఆస్తి అన్న నీ పేరు మీద ఉంటుందా, ఓనికన్నా సాయపడ్డ మనిషివా. ఓడు 100 ఇస్తే వాళ్ళకి 30 రూపాయలు పంచి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటువంటి దొంగవు నువ్వు. నీ దగ్గర ఉన్న ఎంప్లాయీలకు సరైన వేతనం మీరా ఫస్ట్. నువ్వే జీతగాను అంటావు కదరా. నేను పెట్టిన ఇగో ఈడ గ్రైండర్లు తోమాలరా, ఈ గ్రైండర్లు తోమాలే, ఆడ బయట కస్టమర్లను రిసీవ్ చేసుకోవాలి, ఇస్తదారా నెలకు 30,000-40,000 వేలు. వస్తావారా మల్లేశా, నా దగ్గర ఉన్నదిరా పని. నీదో బతుకు, నీదో లెక్క, నీదో చరిత్ర తీద్దామారా. చెప్తాపాటు నీది తీన్మార్ మల్లె, చింతపండు నవీన్ కుమార్. ఇప్పటిదాకా నేను చెప్పినా కదా, మాదాపురము, తుర్కపల్లి మండలము. ఈడ పుట్టినోడీడు. పుట్టిన తర్వాత ఏమైంది, చిల్లర, సిచోర, అవారగాడు, గుట్టల మీద కళ్ళు సీసాలు ఇంకా పిచ్చుకోటలు తాగే వీడు. ఈ తర్వాత 2000 దాదాపుగా ఒక 5 ఆ సమయం వరకు మొత్తం చిల్లర చిచోరగాడే. 2007 ఈ సమయం నుంచి మొత్తానికి ఈ జర్నలిస్టు ముసుగుకు వచ్చేసిండు. ఆ తర్వాత కూడా పలు ఛానల్లో ఫస్ట్ వీడు రాత్రిపూట గుడులు గోపురాలు సందర్శన ఆ కథా కార్యక్రమంలో చేస్తుండే ప్రోగ్రాంలు. మెల్లగా అవకాశము V6లో వచ్చింది. ఆ V6లో వచ్చిన తర్వాత వీడు ఈ ఆడ ఏమేమి చేసిండో అంకమరావి మెడలు బట్టి అవతల నూకిండు. ఇది వాస్తవమైన విషయం. వీడు చేసిన కార్యక్రమం ఏంటంటే, వీడు మన ఎక్కడ హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎందుకన్నాడంటే, అంతకుముందే